అఖిలాంధ్ర దివ్యాంగుల సేవ సమితి ఆధ్వర్యంలో ఐలూరు నగరంలో జిల్లా కార్మిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసి వాటిని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అఖిలేంద్ర దివ్యాంగుల సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఎం నాగభూషణం మాట్లాడుతూ, జిల్లాలో నిరుపేదలు దివ్యాంగులకు ప్రభుత్వ సహాయంతో పాటు దాతల సహకారం అందే విధంగా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల సహాయ సహకారాలతో దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలియజేశారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏలూరులో అఖిలాంధ్ర దివ్యాంగ సేవా సమితి తరఫున ఈరోజు ఈ జిల్లా మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ అధ్యక్షుడిగా నా పేరు శ్రీనివాస్గా నేను ఉన్నాను. అయితే ఈ కార్యాచరణని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి మండలాల వారీగా మా అఖిలాంధ్ర దివ్యాంగ సేవా సమితి తరఫున ప్రతి నియోజకవర్గాలుగా కమిటీలు ఏర్పాటు చేసి మేము మా కమిటీని బలోపేతం చేయడానికి ఈరోజు ఇక కమిటీని ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు కార్యాచరణని ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో ప్రతి దివ్యాంగులు కూడా మేము ఆర్థికంగా ఎదగడానికి కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యాచరణని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్య సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఈ కార్యాచరణని ప్రతి మండలాన్ని నియోజకవర్గాల వైడిగా అన్ని 4 మండలాలు ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాల వైదిగా లీడర్లను ఏర్పాటు చేసి కమిటీ బాడీని ఏర్పాటు చేయడానికి మేము ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కూడా మేము ఈ రోజు నుంచి ప్రతి ఈ జిల్లానే కాదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము తీర్మానం చేసాం. అందరికీ నమస్కారం. నా పేరు మామిడిపల్లి నాగభూషణం. అలాగే అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితికి అధ్యక్షుడిగా నేను కొనసాగుతాను. ఈరోజు ఏలూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో నుంచి కూడా అలాగే మండలాల నుంచి కూడా లీడర్లందరినీ రమ్మని మనం ఏదైతే నూతన సంవత్సరంలో మనం ఆల్రెడీ ఈ దివ్యాంగులందరికీ కూడా ఏదైతే చేసుకోవాలనుకున్నాం కార్యాచరణ ముందుగా మనం బేవడంలో ఒకసారి పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏలూరు హెడ్ క్వార్టర్లో లీడర్లందరూ వచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దివ్యాంగులు అనేవాళ్ళు ఎవరైనా ఎక్కడైనా సరే ఎక్కడున్నా సరే అన్నదమ్ములు అక్కచెల్లెలుగా భావించి అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి అంటే మీనింగే అఖిలాంధ్రలో ఎక్కడ ఉన్నా సరే మా దివ్యాంగులందరూ మా అక్కచెల్లెలు అన్నదమ్ములని భావించుకుంటూ, అలాగే మానవ సేవ మాధవ సేవ అంటే ఎవరికైనా సరే తోటి వారికి సాయం చేస్తే అది మహానుభావుడికి దేవుడికి ఇల్లినట్టే అని దేవుడు స్వరూపంగా భావించుకుంటూ మాలో అవయవాలు తక్కువే కానీ మానసికంగా కూడా మాకేమి బలంగా ఉన్నామని తెలియపరుచుకుంటూ అందరికీ తెలియగలని మా లీడర్లందరూ కలిసి ఇవాళ కూర్చుని ఏ నియోజకవర్గంలో ఎవరో ఏ మండలంలో ఎవరనేది నిర్ణయించుకుని నెక్స్ట్ ఈ జనవరి 2026 ఎండింగ్ వచ్చే లోపల దివ్యాంగుల కుటుంబాల్లో ఎవరైతే బెడ్ రీడ్లో ఉన్నారో లేకపోతే ఇబ్బంది పడుతున్నారో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుని ఈ సంఘం ద్వారాగా ఆదుకోవాలని అందరూ కూడా బలంగా మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మనకు ఎన్నో సమస్యలు, మన కుటుంబ సమస్యలు ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలో ఒక్కరోజు మనం ప్రతి నెల ఒక్కరోజు 3వ తారీఖున మనం అందరం కలిపి ఏలూరు జిల్లాలో ఎక్కడొకక్కడ ఒక ప్లేసు నిర్ణయించుకుని అక్కడ కూర్చుని ఇలాగే లీడర్ మీటింగ్ పెట్టుకుని మన సమస్యలు అలాగే మన తోటి దివ్యాంగుల సమస్యలు మనం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఎవరైనా సరే మన దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, లేకపోతే మనకు డోనర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, సహాయం చేసేవాళ్ళు పెద్ద మనుషులు చాలామంది ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా మా సమస్య ద్వారా ఇలా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సాయం చేయమని అడగటం. అలాగే మాలో కూడా ప్రతి నెల 6,000 15,000 ఎన్డీఏ కూటమి వచ్చిన కాడి నుంచి మాకు వస్తున్నాయి. కాబట్టి దాంట్లో నెలకు ఒక 100 రూపాయలు మా వాళ్ళు ఇంచుమించు అందరూ కూడా వేస్తున్నారు. దగ్గర 10 నెలల నుంచి కూడా మేము ప్రతి కుటుంబానికి కూడా ఆ 100 రూపాయలు పోగు చేస్తే 100 మంది వేస్తే 10,000 అవుతున్నాయి. ఆ 10,000 పెట్టి 3 కుటుంబాలు 4 కుటుంబాలను ఎంచుకుని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సరుకులు తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబంలో మేము ఉన్నామని భరోసా ఇవ్వట్టున్నాం. అలాగే ఏడీ ఆఫీస్ నుంచి కానీ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ వెళ్ళి వీల్ చైర్లు కానీ బళ్ళు కానీ రకరకాల వస్తువులు వాళ్ళకి అందిస్తున్నాం. అంటే మాది చిన్నగా చేసుకొస్తున్నాం. దీన్ని ఇంకా జిల్లా స్థాయిలో కానీ పక్క జిల్లాలు కానీ అన్ని చోట్ల కూడా మా మానవ సేవ మాధవ సేవ అనేది బలంగా వినపడి ప్రతి ఒక్కరిలో